హరే కృష్ణ. సో మనం 12వ అధ్యాయం గత వారంలో 12వ అధ్యాయం 7వ శ్లోకం దాకా చూసాము. సో ముఖ్యంగా మనం చూస్తే కనుక సారాంశం చూసాము. మనం సారాంశంగా మనం చెప్పాలనుకుంటే అర్జునుడు నిరాకారవాదు పరిపూర్ణలా లేకపోతే ఆకారవాదు పరిపూర్ణమైనటువంటి ప్రశ్న వేశారు మొదటి శ్లోకంలో. ఆ తర్వాత 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకం మధ్యలో మనం గమనిస్తే కృష్ణుడు వాడికి సమాధానంగా ఆకారవాదం గురించి వివరిస్తూ నిరాకారవాదం గురించి వివరిస్తూ కృష్ణ భక్తి యొక్క ఔన్నత్యం గురించి మనకి వివరించడం జరిగింది. సో ఆయన యొక్క అభిప్రాయం ప్రకారంగా కృష్ణుడు కృష్ణుడు ఆకారవాదులు పరిపూర్ణులని, నిరాకారవాదులు వాళ్ళు కూడా కృష్ణుని చేరుకుంటారు, కానీ చాలా కాలం తర్వాత చివరిగా నన్ను చేరుకుంటారు. అండ్ 6-7 శ్లోకాలు కృష్ణుడు మనకి క్లియర్ చేస్తున్నాడు. ఎవరైతే వాళ్ళ జీవితాలు నిత్యం నా మీద పూర్తిగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళని జన్మ మృత్యు సాగరం నుంచి నేనే శీఘ్రంగా వాళ్ళని నేను బయటికి లాగేస్తాను అంటున్నాడు కృష్ణుడు. అంటే ఎవరి జీవితాలు అయితే కృష్ణుడికి అర్పించబడతాయో వాళ్ళకి పర్సనల్ గా కృష్ణుడు వచ్చి వాళ్ళని ఈ జన్మ మృత్యు సాగరం నుంచి నేను శీఘ్రంగా బయటపడేస్తాను అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ స్పష్టంగా అయిపోయింది ఏంటంటే ఎవరైతే ఆయన భక్తియుత సేవలో ఆయన్ని నిత్యం తలుచుకుంటూ ఆయన గురించి జీవితం గడుపుతుంటారో వాళ్ళని పర్సనల్ గా కృష్ణుడు వాళ్ళని కాపాడటం తెలియజేశారు. అంటే మనకి అర్థమైపోయింది ఆకారవాదులు పరిపూర్ణలా లేదా నిరాకారాలు పరిపూర్ణలా అంటే మనకి ఆకారవాదులు పరిపూర్ణ అనే విషయం మనకి తేటగా అయిపోయింది అనమాట 7వ శ్లోకంలో. సో ఈ రోజు మనం 8వ శ్లోకంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక సెపరేట్ సెక్షన్. ఇది మళ్ళీ 8 నుంచి 12వ శ్లోకం దాకా, కానీ చాలా చాలా ముఖ్యమైన సెక్షన్ ఇది. భగవానుడి యొక్క దయ, ఆయన యొక్క కరుణ ఎంత ఉంటుందంటే ముఖ్యంగా బద్ధజీవుల పట్ల సో ఆయన మనకి నిరూపిస్తాడు అన్నమాట. ఇప్పుడు సో 8 నుంచి 12లో ఈ సెక్షన్ లో ఏంటంటే భక్తిలో ప్రగతిశీలక దశలు, భక్తిలో ఎలా మనం క్రమక్రమంగా మనం ప్రగతి సాధిస్తాము, ఏ పద్ధతిలో మనం ప్రగతి సాధించాలి, మనకున్న పరిస్థితులను బట్టి ఏ విధంగా మనం ముందుకి కొనసాగాలి, ఆ దశలన్నీ కూడా 8వ అధ్యాయం నుంచి 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా మనకి ఇప్పుడు వివరిస్తారు. సో ఇప్పుడు మనం 8వ శ్లోకంలోకి వెళ్తాం. మయ్యేవా మన ఆదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవా మన ఆదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవా మన ఆదస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, కంపల్సరీగా మనం నేర్చిపెట్టుకోవాల్సింది. భావం: దేవదేవుడైన నా మీదే నీ మనసును స్థిరపరచు, నీ బుద్ధంతా నా కొరకే ఉపయోగించు, ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. సో ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే నేను చెప్పాడు 12వ అధ్యాయంలో 6-7 శ్లోకాలు చెప్పాడు. సో 6-7 శ్లోకాలు ఏం చెప్తున్నాడు, నువ్వు విశుద్ధ భక్తి యోగంలో సర్వదా నా మీదే నువ్వు నిమగ్నం అయితే నేను శీఘ్రంగా వచ్చి నేను జన్మ మృత్యు సాగరం నుంచి బయటపడేస్తాను. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలి అంటే మనం ఎందో సమయంలో దేవదేవుడైన నా మీదే నీ మనసుని స్థిరపరచు, నీ బుద్ధంతా నా కొరకే ఉపయోగించు. ఈ విధంగా నువ్వు ఉన్నట్లయితే ఆ విధంగా నీవు నిస్సందేహంగా నువ్వు నాలోనే సర్వదా నివసిస్తావు. అప్పుడు ఆలోచనలన్నీ ఎవరి మీద ఉంటాయి? కృష్ణుడి మీద మొత్తం. ఈ విధంగా నువ్వు 24 గంటలు నా మీద నువ్వు ఉండేదానికి నీకు అవకాశం ఉంది. ఈ విధంగా
అలా నువ్వు ఉండగలిగితే మొత్తం నేను చూసుకుంటా. దాని భాష్యంలోకి వెళ్తే, భక్తి అత్యున్నతమైనది కనుక భక్తిని మాత్రమే చేయండి. ఈ భక్తిని గురించి రాబోయే 3 శ్లోకాలు వివరించబడింది. ఏం చెప్తున్నాడు? భక్తి అత్యున్నతమైనది కనుక భక్తిని మాత్రమే చేయండి అంటున్నాడు ఆయన. ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం వీటికి పోవడం అన్నాడు. ఇదే నాకు కావాల్సింది అంటున్నాడు. కాబట్టి భక్తిని మాత్రమే చేయండి. భక్తి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. భక్తి కాకుండా ఇంక వేరే వేరే మార్గాల్లో దయచేసి ఉన్నాయి, అవి కూడా నా మార్గాలే. కానీ వాటిలో వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది మీకు. అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సరిగ్గా మనకి అనుకూలంగా లేవు ఇప్పుడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం గృహస్థులుగా ఉండొచ్చు, మనం వైశ్యులుగా ఉండొచ్చు, అంటే ఏ వర్ణమైనా సరే, ఏ ఆశ్రమైనా సరే, మనం ఏం చేయాలి? క్రమంగా ఆయన గురించి ఆలోచించే స్థితికి వెళ్ళాలి. మనం ఏ పనులు చేస్తున్నా ఇంపార్టెంట్ కాదు, ఎక్కడున్నామని ఇంపార్టెంట్ కాదు, మనం ఏ ఆశ్రమంలో ఏ వర్ణంలో ఉన్నది ఇంపార్టెంట్ కాదన్నమాట. మనం కృష్ణుడి గురించి ఆలోచించడం అనేది అతి ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఏవా అన్న పదము నిరాకారవాదాన్ని ఖండిస్తుంది. మై ఏవా శ్లోకంలో ఉంది కదా, మై ఏవా. ఏవా అంటే నన్ను మాత్రమే అని పదం. ఏవా అంటే నన్ను మాత్రమే. ఇప్పుడు నన్ను మాత్రమే అంటే ఆయనకి ఆకారం ఉంది. ఇప్పుడు నిరాకారంలో వచ్చి నన్ను మాత్రమే అంటే ఇప్పుడు నిరాకారంలో ఏడున్నాడు ఆయన? ఎట్లున్నాడు? అలాంటప్పుడు ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆయన మై ఏవా అన్న పదం వాడాడో, ఆ ఏవా అన్న పదం అంటే ఏంటంటే నన్ను మాత్రమే. సో అప్పుడప్పుడు మనం డిస్కషన్కి వచ్చినప్పుడు 10 మంది మనం ప్రచారించినప్పుడు అంటారు, మీరు మీరు కృష్ణుడికి నైవేద్యం పెట్టండి, మీరు కృష్ణుడి గురించి మీరు చదవండి, వినండి అండి. ఏమైనా కృష్ణుడి మీదే చేయాలి మేమా? ఎందుకంటే కృష్ణుడు మై ఏవా అంటున్నాడు. కృష్ణుడు ఇక్కడ కృష్ణుడే మై ఏవా, నన్ను మాత్రం మీరు చేస్తే నేనే వచ్చి లోపలికి తీసుకెళ్తా అంటున్నాడు, నేనే వచ్చి మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు. లేకపోతే ఏవా అన్న పదవానికి అర్థం లేదు ఇక్కడ. మై ఏవా అనే ఊరినే ఆ భవనం వ్యాసం నచ్చింది నాకు పెట్టడం లే. ఏవా అంటే నన్ను మాత్రమే అంటే ఒక పదం. మనం 11 చెప్పుకున్నాం, విశ్వరూపంలో అన్ని రూపాలు ఉన్నాయి. అంటే కృష్ణుడిలో అన్ని అవతారాలు ఉన్నాయి, కృష్ణుడిలోనే సర్వదేవతలు ఉన్నారు, సమస్త ఋషులు, మునులు, మను చక్రవర్తులు అందరూ ఎవరిలో ఉన్నారు? కృష్ణుడు ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు అన్ని అవతారాలకి, సమస్త జగత్తులకి ఆయన మూలమైనప్పుడు నేను ఆయన మీద ధ్యానించాను అనుకోండి, నేను అందరి మీద ధ్యానించినట్టే. నేను కృష్ణుడు కాకుండా వేరేగా నేను చేయాల్సిన అవసరం లేదు. చేసుకునే తప్పేం లేదు. కానీ నా ఫోకస్ కృష్ణుడి మీద వెళ్ళింది అనుకోండి, నన్ను పర్సనల్ గా కృష్ణుడు తీసుకుంటాడు. నన్ను పర్సనల్ గా కృష్ణుడు తీసుకుంటాడు నా మీద. అందువల్ల మయ్యేవా అంటే ఇప్పుడు మన ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మయ్యేవా అంటే నేను వేరే వాళ్ళని పూజిస్తాను కదా అంటే, నేను ఇంపార్టెంట్, నేను అనుకున్న నా అభిప్రాయం ఇంపార్టెంట్ కదా. అంటే నేను ఎంచుకున్నటువంటి ఏదైతే సాధన మార్గం ఉందో అది నేను తీసుకున్నాను కాబట్టి చాలా ఇంపార్టెంట్. అది చాలా అవసరం. ఇవన్నీ ఎందుకని? నా అభిప్రాయం మీద నేను ఆధారపడుతున్నాను. కానీ భగవంతుడు దయచేసి ఏమంటున్నాడు? అవన్నీ పెట్టుకోవద్దు, చాలా టైం పడుతుంది నీకు. అవన్నీ పెట్టుకుంటే ఒక జన్మ కాదు, ఎన్ని వేల జన్మ ఎత్తినా సరే నన్ను చేరుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఆయన ఏమన్నాడు? మై ఏవా, నన్ను మాత్రమే అంటే ఆలోచించబడలేదు మనం. ఇంకా వేరే విధంగా మనం మనసు పోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే విధంగా మనం తెలివిగా, ఎందుకంటే సాక్షాత్ వ్యాసుడు, బ్రహ్మదేవుడు, నారదులు వారు, సో వీళ్ళంతా మనకి ఆచార్యులుగా మనకి దీన్ని నమ్మి వాళ్ళు కూడా భగవంతుడి సేవలో ఉంటున్నారు. వాళ్ళు రెండోది ఏంటి? నిరాకారవాదాన్ని ఖండిస్తా ఉంది ఇది. ఎందుకంటే ఆయన క్లియర్ ఇప్పుడు 11 అధ్యాయులతో ఈ రూపంలో చూడాలనుకుంటే చాలా కష్టం అంటున్నట్టు. అంటే మయ్యేవా అంటే ఆ రూపం మీద ధ్యానించమంటున్నాడు. అలాంటప్పుడు నిరాకారవాదాన్ని ఖండించినట్టే కదా. నిరాకారవాదం ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనసుని నా మీదే ఏకాగ్రత పరిచి నన్నే శ్యామసుందర రూపంలో స్మరించుకుంటూ ఉండమన్నారంటే ఆయనకి ఆకారం ఉన్నది కదా.
నన్నే ధ్యానించమన్నారు, ఏకాగ్రత పరచమంటున్నారు మనసుని. అంటే అర్థం ఏంటి? ఆయనకు ఒక రూపం ఉంది. ఏంటది? శ్యామసుందర రూపం అనేది ఆయన శాశ్వత రూపం, అది దివ్యమైన రూపం అని. అలా ఉండమనంటే అర్థం ఏంటి? ఆయనకు ఆకారం ఉన్నట్టే కదా. అంటే ఆయన ఆకారవాదాన్ని సమర్థిస్తున్నాడు. నిరాకారం తోసిపుచ్చడం లేదు, అది అది పనికిరాదనడం లేదు. కానీ అట్లా వస్తే నీకు చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను. నీకు నువ్వే కష్టపడాలి, నువ్వు అంత సులభంగా వీటన్ని నువ్వు దాటుకొని రాలేవు అంటున్నాడు. నీ బుద్ధిని నా మీదే నిమగ్నం చేసి శాస్త్రాల్లోని ప్రకటనలను బుద్ధితో విశ్లేషించే దాన్నే మననం అని అంటారు. బుద్ధిని నా మీద నిమగ్నం చేసి శాస్త్రాల్లోని ప్రకటనలను బుద్ధితో విశ్లేషిస్తే దాన్ని ఏమంటారు? మననం అంటారు. దాన్ని స్మరణం, మననం. సో మననం అంటే ఏంటి? ఓకే, కృష్ణుడు చెప్తున్నాడు కదా, లేదా ఆచార్యులు చెప్తున్నారు కదా, ఇది కరెక్టా కాదా? శాస్త్రాల్లో పోయి నేను వెతుకుతాను, చదువుతాను, ఆలోచిస్తాను, విశ్లేషించాను అనుకోండి, దీన్ని ఏమంటారు? మనము. ఇప్పుడు నేను మీకు ఈ శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి అసలు ఆ భాష చదివి, ఓకే సో ప్రభు వచ్చి ఇలా చెప్పాడు, ఇక్కడేమో స్టేట్మెంట్ ఇలా ఉంది, దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ పద్ధతిలో నేను దీన్ని ఆలోచించాలి, ఓకే ఓహో ఇలా ఉందన్నమాట, దీన్ని ఏమంటారు? విశ్లేషించడం. దీన్ని ఏమంటారు? మననం అంటారు. మననం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది కూడా మీరు జపం చేసినంత సమానమే అది కూడా. ఎందుకంటే అక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నారు. సో నేను కేవలం క్లాస్ లో వినడం కాదు, అది వెళ్ళి అడిగి చదివారు అనుకోండి, ఈ 1.5 గంట పోయి ఆడపోయి ఇంకొక అరగంట గంట వెళ్ళింది అనుకోండి, ఆ టైంకి అసలు కర్మే లేదు మనకి. ఎందుకంటే ఆడ కూడా నేను శ్రీల ప్రభుపాద నాకు మాట్లాడుతున్నాడు భాష్యం ద్వారా, ఆయన రాస్తున్నాడు, మనం చదువుతున్నాం అంటే అర్థం ఏంటి? మనతో మాట్లాడుతున్నట్టే. ఆ విధంగా నిరంతరం నువ్వు నాతోనే నివసిస్తావు. 24 గంటలు చూసుకోవచ్చు. ఉదయం లేసాము, పూజ గది కడుక్కున్నాము, భగవంతుడికి పూలు గీళ్ళని పెట్టుకున్నాము, తర్వాత మనం హారతి ఇచ్చాము, అదేమైంది? భగవంతుడితోనే నివసించాం ఇప్పుడు దాకా. తర్వాత 10 మార్లు 16 12 మార్లు జపం చేసాం. ఎవరి కోసం నివసించాం? కృష్ణుడిలో నివసించాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాం? ఆ తర్వాత నైవేద్యం వండాలి. ఇప్పుడు వండడం అంతా ఎవరి కోసం చేస్తున్నాం? రేపు కృష్ణుడిని నైవేద్యం వండాలి. ఎవరిని నిరంతరంగా తలుచుకుంటున్నాం ఇప్పుడు? కృష్ణుడిని. తర్వాత సపోజ్ ఇల్లు చిమ్ముకోవాలి, బట్టలు తుక్కోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, అంతా. సో ఇవన్నీ దేంట్లో చేస్తున్నా? ఇల్లు చిమ్ముతున్నాను. ఇల్లు ఎందుకు చిమ్ముతున్నాను? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు నడుస్తాడు కాబట్టి నేను ఉండాలి. బయట వాళ్ళు వస్తారు శుభ్రంగా, అది కాదు ఇక్కడ మన ఉద్దేశం, మన ఆలోచన. కానీ నేను కృష్ణుడికి ఉన్నాడు కాబట్టి నేను చిమ్మాలి, నేను చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి అనుకోండి, అప్పుడు అది కూడా మనం కిందకి వెళ్ళింది. ఇప్పుడు మన కృష్ణుడిని ఆయనతో పాటు మనం నివసిస్తున్నాం. సింపుల్ థింగ్స్. అరే ఎవరెవరో వస్తుంటారు కాబట్టి శుభ్రంగా ఉండాలంటే అది పుణ్యం కిందకి వెళ్తుంది. కృష్ణుడికి ఉన్నాడు కాబట్టి నీతిగా నేను పెట్టుకోవాలంటే అది బుద్ధి కిందకి వెళ్తుంది. ఆలోచన భావం అంతే మారేది. అలాగే ఇప్పుడు బట్టలు ఉతకాలి. ఎందుకు ఉతకాలి? నేను మంచి డ్రెస్ కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు చూసి ఆనందపడతాడు, అందువల్ల బట్టలు బాగా ఉతుక్కోవాలి. వ్యాపారానికి వెళ్ళాం, వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఈ వ్యాపారం చేస్తున్న వచ్చే డబ్బులతో నేను కృష్ణుడికి ఏదో విధంగా ఉపయోగపడాలి. ఇది ఆ వ్యాపారం కూడా ఏమైంది? భక్తి. అది కూడా మనమే. ఆ క్రమంలో మనం చాలా మందికి మనం చెప్పొచ్చు, ప్రచారం చేయొచ్చు, ఇది కృష్ణుడు ఇట్లాగా, మీరు రండి, చూడండి, చూసుకోండి, చెప్పొచ్చు. అది కూడా అప్పుడు ఏమైంది? నేను కృష్ణుడితోనే ఉన్నాను అప్పుడు. అట్లా సాయంత్రం అయింది, సాయంత్రం మళ్ళీ ఒక సంధ్యాహారతి, ఇంకోటి లేదా భగవద్గీత బుక్ తీసాము, భాగవతం బుక్. అంటే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? 24 గంటలు కృష్ణుడితో. రాత్రి త్వరగా నిద్రపోవాలి, ఎందుకంటే రేపు ఉదయాన్నే నేను మళ్ళీ కృష్ణుడి కోసం లేయాలి కాబట్టి. ఎవరి కోసం లేస్తున్నాను? కృష్ణుడి కోసం లేయాలి కాబట్టి అప్పుడు నిద్ర కూడా భక్తే. ఎందుకంటే ఎందుకు నేను నిద్రపోతున్నాను? ఎందుకంటే శరీరం బాగా విశ్రాంతి తీసుకున్నాను అనుకోండి, రేపు నేను ఇంకొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు కృష్ణుడికి. ఈ భావన నిద్రపోయాను అనుకోండి, నిద్ర కూడా నేను భక్తిలోకే పెట్టాను. నేను ఉదయం లేచి త్వరగా వ్యాపారానికి పోవాలనుకున్నాను, అది భక్తిలోకి రాదు. అది
అర్థమైందా? అంటే ఈ విధంగా మనం 24 గంటలు కృష్ణుడితో మనం నివసించవచ్చు. సనిష్ట భక్తుడు లాగా కాదు. సనిష్ట భక్తుడు ఏమనుకుంటాడంటే ముందు స్వర్గానికి వెళ్ళాలి, ఆ తర్వాత కొంచెం ఐశ్వర్యం అనుభవించాలి, కాబట్టి కృష్ణుడు రూపాన్ని పొందినవాడు అవన్నీ కోరుకుంటాడు అతను. అతను ఏమంటాడంటే సనిష్ట భక్తుడు అంటారు అతన్ని. శుద్ధ భక్తుడు కాదు, సనిష్ట భక్తుడు. సో సనిష్ట భక్తుడు లాగా కాదు, ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కృష్ణుడి యొక్క ఐశ్వర్య రూపాన్ని పొందినవాడు నాకు దగ్గరికి నివసించలేడు. అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం కోరుకునేవాడు, కృష్ణుడి యొక్క ఐశ్వర్య భావనలు వెళ్ళేవాడు అతను నా దగ్గర నివసించలేడు. అంటే ఎట్లా అంటే ఉదాహరణకి 2 రకాల సేవలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ప్రేమ సేవోత్తర భక్తి, ఐశ్వర్యోత్తర సేవా భక్తి, ఐశ్వర్యోత్తర సేవా భక్తి, ప్రేమ సేవోత్తర భక్తి. ఐశ్వర్య సేవోత్తర భక్తి అంటే వాళ్ళకు కూడా కృష్ణుడికి సేవ చేయాలని ఉన్నారు, కానీ ఆయనకి ఇవన్నీ ఉంటే బాగున్నాయి, అంటే ఇంకొంచెం పూలుంటే బాగున్నావు, లేకపోతే ఇంకొంచెం నగలేస్తే బాగున్నావు, ఇది ఉంటే అప్పుడు నాకు శ్రద్ధ ఇంకా ఎక్కువ పెరుగుతుంది కృష్ణుడికి చేయాలని. అంటే వాళ్ళు కొన్ని కోరుకుంటున్నారు అనమాట. అంటే తద్వారా కృష్ణుడు ఆనందపడతాడు, నేను కూడా కొంత ఆనందపడతాను. దీన్ని ఏమంటారంటే ఐశ్వర్యోత్తర సేవ, ఐశ్వర్యోత్తర సేవ. ఇది వాళ్ళు కూడా వాళ్ళ కోసం కోరుకోవడంలే, కానీ ఎక్కడో ఒక కండిషన్ ఉందన్నమాట, ఇవన్నీ ఉంటే బాగున్నావు, నేను కూడా నా కళకు కూడా అందంగా ఉంటుంది. ప్రేమ సేవోత్తర అంటే వాళ్ళు వచ్చేసి ఏమనుకుంటారంటే ఉన్నదాన్ని ఎట్లా కృష్ణుడికి అందంగా తయారు చేసి కృష్ణుడిని అందరూ సంతోషపడేలాగా చేస్తారు. నాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. నాకు అంటే ఇక్కడ నేను అనుభవించడానికి ఏం లేదు, భగవంతుడు ఉన్నదాన్ని ఏదుంటే అది నేను కృష్ణుడికి అర్పించేస్తాను. నేను అంటే వీళ్ళ ఐశ్వర్యోత్తర సేవ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వైకుంఠం పోయి కృష్ణుడిని బాగా సేవించుకోగలను, ఇక్కడ నాకు అంత అవకాశం లేదు అనే భావంలో వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమ సేవోత్తర భక్తిలో ఉండే వాళ్ళు ఏమన్నారు, నేను ఎక్కడున్నా సరే కృష్ణుడికి నా వంతుగా నేను చేయాలి అనుకుంటాను. ఎవరైతే ఐశ్వర్య సేవోత్తరలో ఉన్నారో వాళ్ళ కృష్ణుడికి సమీపం కాలేరు, ఎందుకంటే వాళ్ళ కొంత కండిషన్ మధ్యలో వచ్చింది. ఎవరైతే ప్రేమోత్తర సేవ ఉన్నారో వాళ్ళ కృష్ణుడికి అతి దగ్గరగా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఏం కండిషన్ లేరు, ఉన్నది ఏదుంటే అది భగవంతుడికి ప్రేమగా అర్పిస్తారు. అది ఎలాంటిదంటే కొంతమంది సేవకులు ఉంటారు అన్నమాట. ఎట్లా అంటే ప్రభు అవి తెప్పిస్తే చేస్తాను ప్రభు, లేదా నేను చేయను ప్రభు, ఇవి ఉంటే నేను చేయగలుగుతాను, లేకపోతే నాకే నచ్చదు ప్రభు చేయడం. దీని ఏమంటారు? ఐశ్వర్యవంత సేవ భక్తి. కానీ ప్రేమ సేవకులు ఉన్నదాన్ని భగవంతుడు ఎట్లా అందంగా చేయాలా అని ఉన్న రిసోర్స్ లో చూస్తాడు. ఇది ఎందుకంటే అతనికి సేవ తప్పించుకునే, సేవ నుంచి దూరం అవ్వాలంటే అతనికి ఇష్టం లేదు అసలు. ఏదో నాకు సేవ దొరికింది, ఉన్న దాంట్లో నేను ఏం చేయాలా, కృష్ణుడిని చూసుకోవాలి, కృష్ణుడికి ఉన్న దాంట్లో కృష్ణుడికి పెట్టగలగాలి. అంటే ఆడ కండిషన్ ఉంది, ఇక్కడ కండిషన్ లేదు. అదే కృష్ణుడు అంటాడు సనిష్ట భక్తుడు ఎవరంటే కొంచెం ఐశ్వర్యాన్ని కోరుకునేవాడు కృష్ణుడిని చూసుకోవడానికి. అందుకే అలాంటి వాళ్ళు కృష్ణుడికి అతి దగ్గరగా నివసించలేరు, అంటే పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకోలేరు. వాళ్ళు సాలోక్య సారూప్య సాష్టి సామీప్యకు రాగలరు, కానీ వ్యక్తిగతంగా భగవంతుడితో సంబంధానికి రాలేరు. వాళ్ళు భక్తిత సేవలో నిమగ్నమయ్యేవాడు కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధంలో ఉంటాడు, కనుక భక్తి ఆరంభం నుండి దివ్యత్వంలో ఉంటాడు. అందుకే భక్తుల సేవలో నిమగ్నం అయ్యేవాడు, ఎవరు ప్రేమోత్తర సేవలో ఉండేవాడు కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధంలో ఉంటాడు, కనుక భక్తి ఆరంభం నుండే దివ్యత్వంలో ఉంటాడు. అందుకని స్టార్టింగ్ నుంచి అతను
తన యొక్క మానసిక స్థితి చాలా దివ్యంగా ఉంటుంది. తను చేయంగా ఇంకా ఇంకా ఆనందాన్ని ఆస్వాదిస్తా ఉన్నాడు అతను. ఆనందాన్ని అతన్ని తనది లేవు అన్న మాత్రం అతన్ని ఇబ్బంది అతను డిస్టర్బ్ కాడు. తనది దొరకలేదు అంటే అతను ఇబ్బంది పడ్డాను అనమాట. అతను ఏం చేస్తాడు, ఉన్న దాంట్లో ఈ మాత్రం నాకు అవకాశం దొరికింది, ఈ మాత్రం నాకు వసతులు వచ్చినాయి, ఈ మాత్రం నాకు ఇది వచ్చింది కాబట్టి నేను దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ నేను ఏం చేయగలను చేస్తాను. నైవేద్యం భగవన్నామం ఉచ్చరించగానే కృష్ణుడు భక్తుడి నాలుగుపై నాట్యం ఆడతాడు. ఇట్లాంటి భక్తులు ఎవరైతే ఉంటారో నామం చేస్తా ఉంటేనే అతనికి కృష్ణుడు ఆయన నాలుగు మీద నాట్యం ఆడుతూ ఉంటే అతను ఆ లీలా స్మరణలోకి వెళ్ళిపోతాడు. కృష్ణుడి యొక్క లీలలన్నింటినీ తాను ఆ లీలలో ఉన్నట్టుగానే తాను కూడా ఆ లీలలో భాగమైనట్టుగా తన నిత్యం ఆ యొక్క ఆలోచనలో ఉంటాడు. ఎప్పుడు ఆయన నామం చేస్తుంటేనే అంటే అంత రుచిని, అంత ఆనందాన్ని అతను పొందడం ప్రారంభిస్తుంది. నాలుక మీద నాట్యం చేస్తాడు కృష్ణుడు వచ్చి. నైవేద్యం అర్పిస్తే ఆయన స్వయంగా స్వీకరిస్తాడు. ప్రసాదాన్ని మనం తీసుకున్నప్పుడు కృష్ణజీవనంలో మనం ప్రగతి సాధిస్తాము. సో భగవన్నామం చేస్తే ఆ రకంగా ఉంటుంది. కృష్ణుడికి నైవేద్యం అర్పిస్తే ఆయన స్వయంగా స్వీకరిస్తాడు. అట్లా ఎందుకంటే భక్తియుత సేవలో ఉన్నాడు, పర్సనల్ గా వెళ్తున్నాడు కృష్ణుడితో. మనం గమనించామనుకోండి, ఎంతమంది జీవితాలు మనం చూస్తే భగవంతుడు శాస్త్రాలకి విరుద్ధంగా వెళ్ళి శాస్త్రం చెప్పినటువంటి వాటికి విరుద్ధంగా పోయాడు కొంతమంది భక్తుల దగ్గర స్వీకరించడానికి. ఉదాహరణకి శబరి శాస్త్రం ప్రకారం ఏం చేయాలి, ఆయనకి బాగా మంచి ఫలాలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి ఎవ్వరు దాన్ని ఎంగిల్ చేయకూడదు, అసలు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాలి. ఇది స్టాండర్డ్ ఆగమ శాస్త్రం ప్రకారం. అది కొన్ని మంత్రాలు ఉంటాయి, శుద్ధ మంత్రాలు చేయాలి అంటే శుద్ధి చేసుకోవాలా, మంత్రాలు ఉంటాయి, చాలా తతంగా ఉంటుంది అనమాట. నైవేద్యం పెట్టడానికి కూడా ఆ నీళ్లు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా అంత తతంగా ఉంటే గాని భగవంతుడు దాన్ని స్వీకరించడు. వీడేమో రాముడు వచ్చి ఆయన ఎంగిల్ చేసి ఇస్తుంటే తీసుకుంటున్నాడు. అయితే ఇది శాస్త్రానికి విరుద్ధం కదా అది. భగవంతుడికి ఎవడైనా అసలు ఎంగిల్ పెట్టి చేస్తాడు అసలు. కానీ అక్కడ రాముడు ఏం చేస్తున్నాడు, ఎంగిల్ చేసింది తీసుకుంటున్నాడు. సో ఎంగిల్ చేసింది తీసుకుంటున్నాడు అంటే అప్పుడు శాస్త్రానికి అతీతంగా భక్తుడు ప్రేమను మాత్రం తీసుకొని ప్రేమను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నాడు. ఉన్న అడవిలో ఆమె భావం ఏముంది అక్కడ, మంచి పళ్ళు వెళ్ళాలి, ఇక్కడ పుల్లు పైనవి పోకూడదు, పుల్లు పైనవి రాకూడదు, పుచ్చిపోయినవి రాకూడదు, చెడిపోయినవి రాకూడదు, ఒగురుగా ఉండేటివి రాకూడదు, బాగా తీయగా ఉండేది మాత్రం నేను పెట్టాలనుకున్నప్పుడు మరి తీయగా ఉండే ఆమెకు ఎలా తెలుస్తుంది, టేస్ట్ చేయాల్సింది. సో టేస్ట్ చేసి పెట్టినప్పుడు కృష్ణుడు రాముడు ఏమనిస్తాడు అక్కడ, ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆమె యొక్క భావం చూడండి, ఆమె యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. కానీ అప్పుడు ఆలోచిస్తే భగవంతుడు ఏం పర్సనల్ అయిపోయాడు. అంటే పర్సనల్ అయిన దగ్గర శాస్త్రాలను చూడడం. మన పర్సనల్ కాకుండా ఐశ్వర్యం చూసామనుకోండి, అప్పుడు ఆయన మొత్తం శాస్త్రం బడిది అంటున్నాడు. శాస్త్రం ప్రకారంగా రా ఉంటుంది. ఉన్న దాంట్లో నాకు దొరికింది ఇంతే స్వామి, నేను చేయగలిగింది నేను చేస్తాను అప్పుడు మాత్రం ఏమొస్తుంది అక్కడ, ప్రేమ వస్తుంది. అలాగే విదురుడి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ ఆహ్వానించారు కృష్ణుడిని, మా ఇంటికి రమ్మని కదా. పోయి విదురుడి ఇంటికి వెళ్ళాడు. విదురుడి ఇంటికి వెళ్ళిన తర్వాత విదురుడు ఆయనకి సేవ చేసే క్రమంలో ఆయన తన్మయత్వంలో ఉంటూ ఆయనకి అట్టుకొండి పెడతా ఉంటే తొక్కిస్తున్నాడు, ఆయనకి కొండేడు పడేస్తున్నాడు. కృష్ణుడికి మనం ఏం చేస్తాం, కొండిచ్చి తొక్క తీసుకుంటాం. కానీ తన్మయత్వంలో ఆయనకి ఏం అర్థం కావట్లేదు. కృష్ణుడు ఇంటికి రాగానే ఆయన అనంతమైనటువంటి ఆనందంలోకి వెళ్ళిపోయాడు. తన్మయత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూర్చొని పెట్టి అంతా వడ్డించి అన్ని చేసి కూర్చున్నప్పుడు దుకాణం కొండ తీసుకొచ్చి అన్నప్పుడు ఆయన తొక్కిస్తున్నాడు. ఆయనకే తిరిగి ఇట్లా తొక్కిస్తున్నాడు అని కృష్ణుడు ఏం ఆలోచించాడు, తొక్క తింటున్నాడు. చాలా టైం అయిన తర్వాత అర్థమైంది విదురుడికి, తొక్కిచ్చాను ఏంటంటే. కృష్ణుడు అక్కడ కొద్ది కూడా ఏం రాబోగా తొక్కిస్తున్నా కానీ ఏమన్నా బుద్ధి ఉందా లేదన్నాడు కృష్ణుడు ఇక్కడ. చూడండి మనం ఎంత పర్సనల్ అయితే కృష్ణుడు ఎంత పర్సనల్ అవుతుంది.
మనం ఒప్పుకుంటా ఎవడైనా వచ్చి తొక్కిస్తే ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే తలకాయ ఉందా లేదా బుద్ధి ఉందా లేదా తొక్కిస్తావు నువ్వు, ఇంత నువ్వు ఆదమర్చిపోయావు నువ్వు, ఇంత లెక్కలేని తనం ఏదేదో వస్తాయి మన మనసులో అని కృష్ణుడు ఆలోచించున్నాడు. అంటే విదుడు యొక్క స్థితిని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అతను ఎంత ఏ పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలని తీసుకుంటున్నాడు. తర్వాత మనం చూస్తే సుధాముడు ఎలాంటి అటుకులు అవి, థర్డ్ రేటెడ్ అవి, థర్డ్ గ్రేడ్. ఇంట్లో లేవు, పక్కన వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు పనికి రావు అని. వాళ్ళ భార్య వచ్చి అంత దూరం పోతున్నాము, లేకపోతే ఎట్లా, కనీసం ఏ మాత్రం లేకపోతే అంటే ఎంత కట్టిగా పేదరికంలో ఉన్నారంటే అంతే. అసలు సుధాముడు పోయి చూడాలని లేదు అసలు, ఎందుకనంటే ఈ పరిస్థితిలో వెళ్ళి అతన్ని అవమానించడం ఎందుకు అనుకుంటున్నాను. అప్పటికి వాళ్ళ భార్య వచ్చి ఇంకా వాళ్ళ పిల్లలు చచ్చిపోతారు, ఇంకా మనమైతే ఎటువంటి మనం ఉంటాం బతుకుతాం ఎటువంటి, మరి పిల్లల పరిస్థితి చూడు, వాళ్ళకి ఎందుకు ఈ కర్మ, మనం ఉండి కూడా మన బాధ్యతగా వాళ్ళు చేయడం, ఏం పర్వాలేదు నువ్వు ఎందుకు కృష్ణుడు పోయి చూడు, ఖచ్చితంగా కృష్ణుడు ఏదో చేస్తాను. నేను పోను, దీనికోసం నేను పోవడం ఏంటి అసలు, ఆఫ్టర్ ఆల్ బతకడం కోసం ఆయన దగ్గర పోవాలా అని చెప్పేసి ససేమర్ అంటాడు. కానీ ఇంకా భార్య చెప్పింది, ఆమె కూడా చాలా ఇదిగా వేడుకుంటుంది ఆయన్ని, మన కోసం వద్దునే వద్దు, పిల్లల గురించి ఆలోచించు, మరి పిల్లలు చచ్చిపోతే బాధ్యత మంది కదా అప్పుడు అని అన్నప్పుడు ఆయన కూడా అప్పుడు ఒప్పుకుంటాడు. కానీ అతని మనసులో ఏం తెలుసా, ఈ విధంగా నేను కృష్ణుడి చూస్తానులే, ఎన్నో సంవత్సరాలు అయింది నేను కృష్ణుడిని చూసి, అట్లీస్ట్ ఈ విధంగా నేను కృష్ణుని చూడడానికి వెళ్తున్నాను కాబట్టి, అతను అనుకోరా భార్య చెప్పింది పోయి ఇవ్వు అని, నేను ఇచ్చేదిలే పోయేది, నేను వచ్చేది నేను ఎందుకు ఇస్తాను ఇవన్నీ అని అడిగిపోతే కనీసం కృష్ణుడిని చూడగలుగుతాను కాబట్టి. ఎన్నో సంవత్సరాలు అయింది, ఎప్పుడో బాల్యంలో చూసాం గురుకులంలో, సో ఈ విధంగా పోయి చూసాము. ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇట్లా వెళ్తాడు అన్నమాట. పోయినప్పుడల్లా ఒకటే స్మరణ అంతే, కృష్ణుడు స్మరణ అంతే. మొత్తానికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. ఇలా కృష్ణుడి మిత్రుడిని అంటాడు. ఆ గేట్ లో ఉండేవాడు, ఓ బోయా ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఇక్కడ, నువ్వేంది మిత్రుడే, నువ్వేంది నీ ఆకారం ఏంది, నువ్వు ఉండేటువంటి పద్ధతి, ఎందుకంటే బాగా మాసిపోయి చిక్కిపోయేసి కనబడడానికి కోసం మిత్రుడు, చాలా మంది వస్తుంటారు కృష్ణుడి మిత్రుడు అని. మిత్రుడు అంటే ఒక స్టేటస్ ఉండాలి కదా, ఒక స్థాయి ఉండాలి కదా అసలు. సరే ఆడ నుంచి కథలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచో తన భవనాల్లో బెడ్రూమ్ నుంచి చూస్తాడు. అప్పుడు ఆ నుంచి ఆయన పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళు చెప్పడం పిలవండి, ఈ చేంజ్ చూస్తే సుధాముడు వచ్చి పగులుచుకుంటాడు. అసలు సుధాముడు భయపడతాడు, అసలు నన్ను చూసి అసలు నన్ను గుర్తుపడతాడా అనేసి. అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళి భవనంలోకి తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి పర్సనల్ బెడ్రూమ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఏమైంది, ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు, మంచి చెడులు చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఆడుకున్నవి అన్ని వాళ్ళు నెమరు వేసుకుంటారు బాగా. సో నెమరు వేసుకున్న తర్వాత బాగా కూర్చొని పెట్టి, ఇతను క్షత్రియుడు, ఆయన బ్రాహ్మణుడు కదా, సుధాముడు బ్రాహ్మణుడు, అతను కూర్చొని పెట్టి పాదాభిషేకం చేస్తారు. కృష్ణుడు రుక్మిణి పాదాభిషేకం చేస్తారు. పాదాభిషేకం చేసి చూసుకున్న తర్వాత ఆయనకు కావాల్సిన పంచపక్ష పరిమాణాలన్నీ ఆయనకు బాగా పెట్టి తర్వాత విశ్రాంతి ఇస్తారు. తర్వాత అప్పుడు నా కోసం వదిన ఏదో పంపించుంటది నా కోసం, ఏదైనా ఏదైనా చూస్తే ముఖ్యపోయినవి ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా పంచపక్ష పరిమాణాలు ఏం తిన్నా ఇప్పటికి అసలు మేమే తినం అసలు. లేదు లేదు ఏం లేదని దాచిపెడుతుంటాను, పంపించకుండా ప్రసక్తే లేదు, కంపల్సరీ పంపించాల్సిందా. ఏం లేదు అసలు ఏం పంపించలేదు మా దగ్గర, లేదు లేదు ఏదో దాసనా తీసి అన్నప్పుడు చూస్తాను. కృష్ణుడు అట్లా తీసి దాన్ని తీసుకొని నోట్ వేసుకుని అంటే ఈ సృష్టిలో ఇంత దాటి ఇంత అంటే మధురమైనటువంటి నేను పలహారం కానీ లేకపోతే దేని మీతో నేను అసలు టేస్ట్ చేయలేదు.
అని సాక్షాత్తు లక్ష్మీదేవి రుక్మిణి ఆమె వచ్చి నువ్వు ఒకటి తింటే సరిపోతా, నేను కూడా తినాలా, ఆమె తిన్నప్పుడు ఇంత రుచికరమైన మేము వినలేము. అంటే భగవంతుడు ఎంత స్వయంగా ఆయన స్వీకరిస్తాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది క్లియర్గా, పర్సనల్ గా. పైగా హైయెస్ట్ రేటింగ్ ఇస్తున్నాడు ఆయన. ఇంకా ఎందుకు వచ్చాడో చెప్పడు. ఇంకా తను అక్కడే ఆనందం పడిపోయాడు, నిండిపోయింది ఆనందం అంతా కూడా. సరే సుధాముడి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వీళ్ళకు సుధాముడు వెళ్ళిపోయే లోపల అక్కడ పెద్ద భావన ఏర్పడిపోయి ఉంటుంది. మొత్తం వాళ్ళ బట్టల గిట్లని మారిపోయి ఉంటే, వాళ్ళ సౌందర్యము వాళ్ళంతా ఇది అయిపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా మొత్తం సెట్ అయిపోయింది. అంటే మన రోజు అదే భగవంతుడు అర్పించిన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మనం కూడా కృష్ణ ప్రగతి సాధిస్తాం. కాబట్టి ఈ ప్రక్రియని భగవద్గీతలో వర్ణించబడింది, మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం ఇదంతా కూడా. నెక్స్ట్ 9వ శ్లోకం. అతః చిత్తం సముదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అత చిత్తం సముదాతం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. అత చిత్తం సముదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఇప్పుడు కృష్ణుడు తన యొక్క దయను చూపిస్తాడు. ఎట్లా అంటే అందరూ 24 గంటలు వాళ్ళ మనసుని బుద్ధిని పట్టగలుగుతారా కృష్ణుడి మీద? అది హైయెస్ట్ స్టాండర్డ్. అది కంపల్సరీగా మీ మనసుని మీ బుద్ధిని నాకు అర్పించండి, నా మీద మీరు ధ్యాస పెట్టండి అని చెప్తున్నాడు. అది అందరి వల్ల అవుతుందా? సమస్య లేదు. దానికి ఓకే, నువ్వు ఆ స్థాయిలో చేయలేకపోతే కనీసం ఈ స్థాయిలోనే చేయంటున్నావు. నువ్వు హైయెస్ట్ స్టేజ్ లో లేవు, కానీ నువ్వు కనీసం ఈ స్థితిలోనే ఉండు. క్రమంగా నువ్వు ఆ స్థాయికి చేరుకుంటావు. మళ్ళీ నాకు కావాల్సిన స్థాయికి మీరు చేరుకుంటారు. ఏది 24 గంటలు ఆయన మీద ఎలా ధ్యాస పెట్టాలి అని. కానీ అందరూ ఆ స్థాయిలో లేరు కాబట్టి ఆ స్థాయికి రావాలంటే కనీసం మీరు ఈ స్థాయి అయినా ఫాలో అవ్వండి అంటే ఆయనే ఒక మెట్టు కిందకి తెలుస్తున్నాడు అనమాట. మనల్ని ఎటువంటి ఎక్కించాలి భావనలోకి వెళ్తే. ఓ అర్జున, ధనంజయ, నీ మనసుని క్రమం తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమముల్ని అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవాల్సింది. నీ మనసుని క్రమం తప్పక నా మీద నువ్వు స్థిరపరచలేకపోతున్నాను కదా నేను, అది వాస్తవం. అప్పుడు ఏం చేయాలి? భక్తి యోగ నియమాలని అనుసరించు. భక్తి యోగ నియమాలు ఏంటి? 16 మాలు జపం చేయి, 4 నియమాలు పాటించు, నైవేద్యం పెట్టుకొని నువ్వు భోజనం చెయ్యి, కొంత సమయం నువ్వు భగవద్గీత భాగవతాన్ని చదవడానికి, కొంత నువ్వు వచ్చి సేవకు వచ్చి సేవ చేసుకో. అంటే శిక్షా గురువు లేదా దీక్షా గురువు చెప్పినట్టుగా నీ యొక్క జీవితాన్ని కొద్దిగా వాళ్ళు చెప్పినట్టుగా నీవు ఆ నియమాల్ని లేదా ఆ సేవలను చేసుకుంటారా? ఎందుకంటే ఈ విధంగా మనం చేసుకుంటూ పోంగ ఏమవుతుంది? ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికని పెంచుకుంటావు. ఇప్పుడు లేదు, బట్ ఇవన్నీ చేయగా ఏమనిపిస్తుంది? నాకు కూడా కోరిక వస్తుంది. నేను ఎట్లా 24 గంటల కృష్ణుడికి నేను నా యొక్క మనసుని అర్పించాలమ్మా అనే కోరిక వచ్చినప్పుడు ఏమవుద్ది? దాని గురించి మనం ప్రయత్నిస్తాం మనం. సో మనం 24 గంటలు లేవు కాబట్టి శ్రీల ప్రభుపాద లాంటి వారు ఆచార్య మనకి చెప్పున్నారు, నువ్వు కనీసం ఈ మాలలు చేయి, ఈ నియమాలు పాటించు, ఏకాదశి రోజు వీలైన వరకు ఉపవాసం ఉండు, ఆచార్యులు పుట్టినరోజులు, తిరుభావం రోజులు, భగవంతుడి అవతారం వచ్చిన రోజులు, ఇవన్నీ కూడా నువ్వు క్రమం తప్పకుండా నియమాల్లాగా ఒక రూల్స్ లాగా నువ్వు పాటిస్తే ఒక రోజు నీకు ఆ స్థితి వస్తుంది. ఇందాకే కదా ఎవరన్నారు, ప్రభు ఆ స్థితికి వెళ్తామా మనం
ఆ స్థాయికి వెళ్తామా మనం అని అడిగారు. కృష్ణుడే అన్నాడు, ఎస్, ఈ విధంగా చేయండి, మీరు ఒక రోజు ఆ స్థితికి చేరుకుంటారు. సో భాషలోకి వెళ్తే, ఒకవేళ పై శ్లోకంలో తెలపబడిన స్థితిలో లేని వారికి భగవంతుడు ఇప్పుడు ఆయనను నిరంతరంగా స్మరించే విధానం వివరిస్తున్నారు. పై విధంగా పై శ్లోకం చెప్పినట్టుగా మనం లేకపోతే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన నిరంతరంగా స్మరించే విధానం ఇంకోటి ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? మనసు ఎటు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ తిరిగి తీసుకువచ్చి నా మీదనే నిమగ్నం చేయమంటున్నాడు. మనసు వెళ్ళిపోతా ఉంది. లేదు, ఈ సమయంలో నేను జపం చేయాల్సిందే, ఈ సమయంలో మాత్రం ఈ సమయంలో నేను భగవద్గీత భాగవతం నేను చదవాల్సిందే, ఈ సమయంలో నేను హారతి ఇవ్వాల్సిందే, మీరు ఏ టైమింగ్ పెట్టుకుంటారో ఆ టైమింగ్ నేను చేయాల్సిందే అని మనసుని మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చి ఆ కార్యాల మీద మళ్ళీ మనం నిమగ్నం చేసినట్లయితే దీని ఏమిటంటే అభ్యాస యోగేన, ఇది ప్రాక్టీస్. సో ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ లాగలిగితే నెలలో మాక్సిమం వీలైనంత వరకు ట్రై చేయాలి. అన్ని రోజులు కుదరకపోవచ్చు, కుటుంబంలో సంవత్సరంలో కొన్ని ఎమర్జెన్సీస్ వస్తుంటాయి, కొన్ని ముందు అటు ఇటు ఉంటాయి. కానీ అట్లీస్ట్ 30 రోజుల్లో 20 రోజులు నేను చేయలేనా కూడా నేను మంచి ప్రాక్టీస్ లో ఉన్నట్టు. నేను మనసుని నది ప్రవాహాల కట్టడి చేయలేము, కానీ దానిని సరైన మార్గంలో దారి మళ్లించవచ్చు, భగవంతుడి రూపంపై దారి మళ్లించవచ్చు. మనసుని నా చెప్పాను, మనసుని కట్టడి చేయగలుగుతామా? చేయలేము. కానీ దాన్ని ఇంకో దాని మీద లగ్నం చేయొచ్చు మనం. మనసుని అది నది ప్రవాహం లాంటిది, అది నది ప్రవాహం కట్టడి చేయగలుగుతాం మనం. కావాలంటే వాటి దారి మళ్లించవచ్చు మనం. ఎందుకంటే ఏ రోజైనా మన నదిని మనం అక్కడ ఒక రోజు కొట్టి వెళ్ళిపోతుంది. దాని కొంతకాలం మనకంటే నీళ్లు ఆపుకొని ఆ నీళ్లు మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన దాంట్లో పంపించేయచ్చు. కానీ ఏమన్నా ఆపగలుగుతాడా? ఆపలేడు. అలాగే మనసును కూడా ఆపాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు దాకా విచ్చలవిడిగా వెళ్ళిన మనసుని సడన్ గా అది ఆగిపోవాలి, దాన్ని కట్టడి చేయాలంటే వీలవుద్ది. అది అంతే రెట్టింపు శక్తితో అది మళ్ళీ మన మీద దాడి చేస్తుంది. అందులో మనం ఏం చేయాలి? ఆ మనసుని వేరు వేరు కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలి, కృష్ణుడి కార్యక్రమాలు. అందుకని ప్రభుపాద వారు మనకి కొద్దిగా సేవ, కొద్దిగా జపము, కొద్దిగా చదవడం, కొద్దిగా కీర్తన చేయడం, కొద్దిగా యాత్రలకు వెళ్ళడం, రకరకాలుగా. అంటే మనసుకి ఏం కావాలి? వెరైటీ కావాలి. మనసుకి వెరైటీ లేదనుకోండి, ఒకదాని మీద ఫోకస్ చేయమంటే మనసు ఫోకస్ చేయలేదు. అందువల్లే మనకి వివిధ కార్యక్రమాలు చేయాలన్నమాట. ఇక్కడ వెళ్ళి అలంకారం చేయొచ్చు, చిమ్మచ్చు, కడగచ్చు, వంట చేయొచ్చు. ఇట్లా వివిధ సేవలు, వివిధటువంటి విధానాలతో మన క్రమక్రమంగా మనసుని స్లోగా అంటే వీటిని బయటికి బానీయకుండా వీటిల్లోనే ఒక అరగంట ఇది, ఒక గంట ఇది, ఒక 2 గంటలు ఇది అని మనమే దానికి కావాల్సినటువంటి మనసును పట్టుకోవడానికి కావాల్సిన పరిస్థితులు మనం కల్పించామనుకోండి, ఆటోమేటిక్ మనసు కృష్ణుడు దాటి పోదు. కాబట్టి అందుకని మనం ఏం చేయొచ్చు కాబట్టి భగవుడి యొక్క మనసుని జపం మీద తీసుకురావచ్చు. అందుకే మనం అంటాం హరే కృష్ణ చెప్పినప్పుడు మనసు పోతుంటే ఏం చేయాలా? మళ్ళీ మళ్ళీ లాక్కొని వచ్చి మళ్ళీ మంత్రం మీద మంత్రాన్ని మనం వినాలి. కాబట్టి ఆ విధంగా మనం భగవాన్ రూపం మీద దారి మళ్ళించవచ్చు, ఎట్లయినా దారి మళ్ళించుకోవచ్చు మనం. కానీ మనసు మాత్రం కట్టడైతే మనం చేయలేము. మనసును తీసుకొచ్చి కృష్ణుడి యొక్క దాంట్లో పెట్టాలి. ధనంజయుడిగా శత్రువుని సంహరించిన నువ్వు సంపదను తెచ్చావు, అలాగే మనసు జయించినట్లయితే నువ్వు ధ్యానం అనే నిధిని సంపాదించగలుగుతావు. అర్జునుని ధనంజయుడు అనే పదం వాడతాడు. ఆయన ధనంజయ అంటే ఏంటి? ధనాన్ని తీసుకొచ్చాడు అనమాట. అతను ఏది ధర్మరాజు యొక్క రాజస్వ యజ్ఞాలు చేయడానికి కావాల్సిన దానాలు చేయడానికి కావాల్సినంత సంపద కావాలి. అప్పుడు ఆయన మరుత్తు అనేటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆ సంపద తీసుకొచ్చాడు అనమాట. అందుకే ఆయన పేరు ధనంజయ. కానీ ఆ సంపద తేవడం కాదు నిజమైనటువంటి ధనం, అది కాదు. నిజమైన ధనం ఏంటి అంటే మనసును జయించినట్లయితే నువ్వు దేంతో? ధ్యానం అనే నిధితో నువ్వు మనసుని కనుక ఫోకస్ చేస్తే అదే పెద్ద ధనం ఇక్కడ, అదే ఇక్కడ విలువైంది. బయట నుంచి డబ్బులు రావడం పెద్ద కష్టం కాదు, కానీ లోపల ఉన్నటువంటి ధ్యానం అనేటువంటి ధనంతో మనసుని మనం కట్టడి చేయడం. ఇక్కడ ధ్యానం అంటే ఏంటి? హరే కృష్ణ మంత్రం జపం చేయడం, అంటే ఇక్కడ మన ధ్యానం. దాంతో ఏం చేయొచ్చు? మనసుని కట్టడి చేయొచ్చు.
ఈ శ్లోకంలో భక్తి యోగంలో 2 ప్రక్రియలు సూచించబడ్డాయి. మొదటిది ప్రేమయుత సేవ కారణంగా కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు. మొదటిది ఏంటి? కృష్ణుడి సంబంధంలో కృష్ణుడితో వ్యక్తిగత సంబంధంలోకి వెళ్ళడం అనేది అది ప్రేమయుత సేవ, హైయెస్ట్ అది. రెండోది ఏంటంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ క్రమంగా కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీలో లేము, పూర్తి ప్రేమను వ్యక్తపరిచే పరిస్థితులు లేము. ఇప్పుడు మనం రెండో స్థితిలో ఉన్నాం. ఏం చేయాలా? వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం. వర్ణాశ్రమ ధర్మం అంటే నేను ఉన్న పరిస్థితుల్లో నేను దానికి కొంత సమయము, వ్యాపారానికి కొంత సమయము, కుటుంబానికి కొంత సమయము, కృష్ణుడికి కొంత సమయము, కృష్ణుడికి వివిధ మార్గాల్లో నేను చేసుకోవచ్చు. బట్ ఒకరోజు ఇది ఏమంది? ప్రేమిత సేవ కిందకి మారుతుంది. ఈ రోజు అవ్వాల, కానీ ఒకరోజు ఇది అవుతుంది. భక్తి యోగం ఇంద్రియాలని పవిత్రం చేస్తాయి. ఈ విధంగా నేను నా మనసుని, నా ఇంద్రియాలని సేవ కొంత, భగవద్గీత భాగవత శ్రవణానికి కొంత రకరకాల నేను వాడాను అనుకోండి, నా ఇంద్రియాలు కూడా పవిత్రం అయిపోతుంది. నా క్లాస్ మనం చెప్పుకున్నాం కదా మనం, ఇది భౌతిక ఇంద్రియాలు అయినప్పటికీ కూడా కళ్ళు, చెవులన్నీ కూడా కృష్ణుడి మీద కానీ ధ్యానం చేస్తే, కృష్ణుడు దివ్యమైన వాడు కాబట్టి ఇంద్రియాలు కృష్ణుడి మీద కానీ పెడితే ఈ ఇంద్రియాలు కూడా దివ్యమైపోతాయి, ఇంద్రియాలు కూడా పవిత్రమైపోతాయి అని మనం డిస్కస్ చేసాం. కాబట్టి భక్తి యోగంలో ఇంద్రియాలు కూడా పవిత్రమైపోతాయి. ఇంద్రియాలు పవిత్రమైనప్పుడు ఇంద్రియాలు విచ్చలవిడిగా వేరే వేరే వాటి వెనకాల పరిగెత్తాం. ఆటోమేటిక్ గా మనం కృష్ణుడి మీద మన మనసు వెళ్తుంది. భౌతిక జీవితంలో ఇంద్రియాలు భోగానికి అలవాటు పడి అపవిత్రమయ్యాయి. సేవకుడు యజమానికి లేదా యజమానిని సేవకుడికి మధ్య లావాదేవీలు కేవలం స్వార్థపూరితమైనవి, ఎటువంటి ప్రేమ లేదు. భౌతిక జీవితంలో ఏం జరుగుతుంది? ఇక్కడ మనం చూస్తే ఇంద్రియాలు భోగానికి అలవాటు పడిపోయింది. భోగం అంటే ఏంటి? అనుభవించాలి. దానివల్ల ఇంద్రియాలు అపవిత్రమైపోయినాయి. ఇది ఎక్కడ కూడా పవిత్రం కావడం లేదు. ఎందుకంటే భౌతిక వస్తువులన్నీ అపవిత్రమైనవి. నా ఇంద్రియాలు వాటి భోగానికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు కూడా అపవిత్రమైనవి. ఎలాగైతే సేవకుడు యజమానికి లేదా యజమాని సేవకుడి మధ్య లావాదేవీలు ఎలా ఉంటాయి? స్వార్థపూరితంగా ఉంటాయి. యజమాని ఏమనుకుంటాడు? నువ్వు నా బిజినెస్ పెంచితే నేను నీకు డబ్బులు ఇస్తాను. సేవకుడు ఏమంటాడు? నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను అంత బాగా చేస్తాను. అక్కడ స్వార్థపూరితమైన లావాదేవీలు ఉన్నాయి కానీ ఎక్కడ ప్రేమపూర్యంగా లేవు. అలాగే మనం కోరికల కోసం వెళ్ళిన భగవంతుడి దగ్గర అక్కడ లావాదేవీలు ఉంది, యజమాని సేవకుడు లాగే ఉంది, కానీ ఎక్కడ అక్కడ ప్రేమ లేదు. కాబట్టి అక్కడ ఇంద్రియాలు పవిత్రడానికి అవకాశం లేదు. ఎప్పుడు మన స్వార్థంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది పవిత్రం కాదు. స్వార్థం లేకుండా వెళ్ళామనుకోండి, అప్పుడు పవిత్రం అవుతాయి. ఎందుకంటే అక్కడ జరిగేది వ్యాపారం కాదు, అక్కడ జరిగేది ప్రేమ. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ అపవిత్రమైన ఇంద్రియాలతో కృష్ణుడి సేవలో ఉన్నట్లయితే క్రమంగా ఆయన ప్రేమను పొందే స్థాయికి చేరుకుంటాయి. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అపవిత్రమైన ఇంద్రియాలతో కృష్ణుడి సేవలో పెడితే, ఇప్పుడు నా ఇంద్రియాలు పవిత్రంగా ఉన్నాయి, అపవిత్రంగా ఉన్నాయి? అపవిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? పవిత్రమైనటువంటి కృష్ణుడి సేవలో ఎప్పుడైతే నేను పెడతానో క్రమంగా ఆయన ప్రేమను పొందే స్థాయికి నేను చేరుకుంటాను. ఏ ఇంద్రియాల వల్ల అయితే నేను ఇంతకాలం ఇన్ని జన్మలు నేను కర్మలో ఇరుక్కున్నాను, అదే ఇంద్రియాలు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? కృష్ణుడి సేవలో పెట్టి నేను జన్మ మృత్యు జరావ్యాధి నుంచి నేను ఈ కర్మల నుంచి నేను బయటపడుతున్నాను. కృష్ణుడిపై ప్రేమ ప్రతి జీవుడి హృదయంలో ఉన్నది, ప్రతి జీవుడిలో ఉన్నది. కానీ ప్రస్తుతానికి అది నిద్రాణ స్థితిలో ఉన్నది. ఆ హృదయంలో కల్మషాలు చేరుకున్నాయి. ప్రతి జీవుడు హృదయంలో ఎవరున్నారు? కృష్ణ భక్తి ఉంది. కృష్ణ భక్తి ఉంది కాబట్టి అట్లీస్ట్ మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం. కృష్ణ భక్తులు అంటే ఏంటి? ఆయన ప్రేమ యొక్క తత్వం మనకు తెలుసు, కానీ ప్రస్తుతానికి కృష్ణుని మర్చిపోయాం కాబట్టి ఆ ప్రేమ అటుతో కూడా మనం మర్చిపోయాము. అది ఆయన దగ్గర నుంచి పొందాల్సిన తెలుసుకోక అది మర్చిపోయాం కాబట్టి ఆ ప్రేమని మన కుటుంబ సభ్యుల మధ్యలో పొందాలని ట్రై చేస్తుంది, మన బంధువుల మధ్యలో, మిత్రుల మధ్యలో సంబంధం పొందాల్సింది. అందరిలో ఉంది ఇది, కాబట్టి అది ఏ స్థితిలో ఉంది? ఇప్పుడు అది నిద్రాణ స్థితిలో ఉంది. ఎప్పుడిప్పుడు మన ఇంద్రియాలని నియమాలు పాటిస్తూ మన ఇంద్రియాలని కృష్ణుడి సేవలో పెడతామో అప్పుడు జాగృతం అవుతుంది. అప్పుడు మన మనసు
క్రమక్రమంగా వ్యక్తుల పట్ల దాటి సమాజం మీద దాటి అది కృష్ణుడి మీదకి వెళ్ళడం ప్రారంభం. అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఉంది, అందరిలో ఉందన్నమాట. అంటే ఆత్మ అనేది దాని ఉందనుకోండి, చెట్లల్లో ఉంది, పక్షుల్లో ఉంది, పురుగుల్లో ఉంది, జంతువుల్లో ఉన్నాయి, మానవుల్లో ఉన్నాయి, దేవతలో ఉన్నాయి, అందరిలో కూడా ఈ స్థితి ఉంది. అంటే కృష్ణ భక్తి ఆల్రెడీ ఉంది. ఇది బయటికి వచ్చి మనం తెచ్చుకునేది కాదు. ఇది బయట నుంచి మనం ఏదో చేస్తే మనకు వచ్చేది కాదు. ఇది ఆల్రెడీ మనలో ఉంది. అది ప్రస్తుతానికి అది మేల్కొల్పొద్దాం. ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ఈ వివిధ భక్తి అంగాలు ఏవైతే ఉన్నాయో, శ్రవణం, కీర్తనం, స్మరణం ఉన్నాయి కదా, ఇవి మనల్ని నిద్రావస్థితిలో నుంచి మనల్ని జాగృతం చేస్తుంది. మనల్ని నిద్ర లేకపోతే ఇప్పుడు అప్పుడు ఈ కల్మషాలు అది లేదు కాబట్టి కల్మషాలు చేరుకున్నాయి. ఇప్పుడు అది మర్చిపోయాం కదా, కాబట్టి ఇప్పుడు ఏమైంది, చెత్త చేరుకున్నది. మనం చూస్తాం కదా, మన ఇళ్ళ మధ్యలో కానీ ఎక్కడైనా కూడా అక్కడ ఏదో ఒక కార్యం జరుగుతూ ఉంది అనుకోండి, ఏ చెత్త అడిగి రాదు. మనకి ఖాళీగా వదిలేసిన కూడా ఏమవుతుంది, మొత్తం ఆడేస్తారు. అలాగే ఎప్పుడైతే నేను కృష్ణుడి సేవలో ఉండాల్సిన వాడిని కృష్ణుడి సేవలో పోకుండా మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏం చేరినాయి, మిగతా భౌతికవన్నీ కూడా వచ్చి ఆడ చేరినాయి. ఆడ చేరి కల్మషాలు అయినాయి. ఆ కల్మషాలు తొలగాలంటే గురువు యొక్క దశానిర్దేశంలో నియమాల్ని పాటించాలి. ఏంటది, మన ఏబిసిడి లాస్. మనం భగవద్గీత సప్తాహం చూసుకున్నాం కదా, 4 నియమాలు. ఫస్ట్ థింగ్, నేను హాస్పిటల్కి వెళ్ళాలా, నాకు జోబు హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్ని కలవాలా, డాక్టర్ నాకు కొన్ని నియమాలు చెప్తాడు. ఇవి తీసుకోవద్దు అంటాడు, ఇవి తీసుకోమంటాడు. ఏమేమి తీసుకోవద్దు అంటున్నాడు, మద్యం జోలికి, మత్తుపైన జోలికి పోవద్దు అంటున్నాడు, మాంసభక్షణ వాడి జోలికి పోవద్దు అంటున్నాడు, వ్యభిచారం జోలికి పోవద్దు అంటున్నాడు, 4వది జోదం వైపు పోవద్దు అంటున్నాడు. ఇంకేం తీసుకోమంటున్నాడు, మాత్రలాగా. 1 భక్తుల సాంగత్యం తీసుకున్నాడు, అసోసియేషన్. 2 భగవద్గీత భాగవతం పుస్తకాలు తీసుకోమంటున్నాడు. సి అంటే చాంటింగ్, జపం చేసుకోమంటున్నాడు. డి అంటే డైట్, ప్రసాదం తీసుకోమంటున్నాడు. ఈ విధంగా గురు యొక్క దశానిర్దేశంలో ఉంటే ఈ కల్మషాలు తొలగటం. ఈ అభ్యాస క్రమంగా కృష్ణుడు తిరిగి పొందడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా కృష్ణుడు రాజ్యానికి చేరుస్తుంది. ఇప్పుడు ఆ స్థితిలో లేము, 24 hours కృష్ణుని గురించి ఆలోచించే స్థితిలో లేము. అంటే 8వ శ్లోకం ప్రకారంగా మనం ఇప్పుడు లేము. కానీ ఆ స్థితిలో లేని వాళ్ళు ఏం చేయాలా, కనీసం నియమాలు పాటించాలి. భక్తి యోగంలో ఉండే నియమాలను మనం పాటించాలి. ఎప్పుడైతే ఈ నియమాలు మనం పాటించడం ప్రారంభిస్తామో క్రమక్రమంగా మన హృదయంలో కల్మషాలన్నీ తొలగి కృష్ణ భక్తి నిద్రాణ స్థితిలో నుంచి జాగృతమయ్యి, ఆ జాగృతమైనటువంటి ఇది క్రమంగా కృష్ణుడు ప్రేమను పొందడానికి ఆ కోరిక మొదలయ్యి అంతిమంగా మళ్ళీ కృష్ణుడు రాజ్యానికి మనం చేరుకుంటాం. అంటే కృష్ణుడు తెలుసు బాగా, ఈ స్థితిలో లేని వాళ్ళు కనీసం ఇదైనా చేయండి అంటాడు అన్న. నెక్స్ట్ శ్లోకాలో మీరు ఇది కూడా చేయలేరా, అయితే కనీసం ఇదైనా చేయండి అంటాడు. ఈ నియమాలు కూడా మీరు పాటించలేరా, అటైతే మీకు నేను ఇంకొక స్టెప్ నేను దిగి వస్తున్నాయి. కనీసం ఈ మాత్రమైనా మీరు చెయ్యండి. మీకు క్రమంగా నియమాలు పాటించే స్థితికి రావాలనుకుంటారు. ఆ నియమాలు పాటించే స్థితికి రాగానే మళ్ళీ మీరు మనసు 24 గంటలు ఎట్లా నిమగ్నం చేయాలో అది కూడా మీరు చేసే స్థితికి వెళ్తారు. అదో భగవానుడి యొక్క దయ, భగవానుడి యొక్క కరుణ. ఆ స్థాయిలో లేకపోతే కనీసం ఈ స్థాయికి రమ్మన్నాడు. ఈ స్థాయి కూడా మీరు లేరా, ఇది కూడా మీరు రావద్దు. రేపు 9వ శ్లోకం చూసిన తర్వాత మీరు ఈ స్థితిలో కూడా లేరా, అంటే కనీసం మీరు ఈ స్థితికైనా ఇదైనా ప్రాక్టీస్ చేయండి. ఆ 10వ శ్లోకం తర్వాత కూడా ఇది కూడా మీరు లేరా, అంటే కనీసం ఇదైనా ఇంకొంచెమైనా మీరు చేయండి అంట. అంటే భగవంతుడు మనకి ఎన్ని కన్సెషన్ ఇవ్వడానికి రెడీ ఉంది ఆయన దగ్గర చేర్చుకోవడానికి.
ఆయన దగ్గరికి లాక్కోవడానికి ఆయన ఆయన దిగి వస్తున్నాడు. మనం మాత్రం నేను కాదు, నేను ఏడే ఉంటానండి, ఏడే ఉంటాను, నేను ఇట్టే ఉంటాను, భగవంతుడు నన్ను లాక్కోవాలంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నీకు 100 మార్క్స్ రాలేదా పర్వాలేదు, కనీసం ఈ మార్క్స్ ఇదని చదువు, నీకు ఈ మార్క్స్ అంటే ఆయన ఏం చేస్తుంటే ఫైనల్ చదువు, ఇదే రాబోయే క్వశ్చన్ పేపరు, ఈ క్వశ్చన్ చదువుకో, ఇదైనా కొద్దిగా చదువు, ఇదైనా పోయి రాయి అంటున్నాడు. సో ఈ రోజు మనం ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నా, చైతన్య మహాప్రభు ఏదైతే మనిషిని తెలుసా, కృష్ణుడు ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు ప్రేమను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హరే కృష్ణ మంత్రంతో. అంటే కృష్ణుడు ప్రేమను మనం పొందొచ్చు. ఎప్పుడో చెప్పాను కదా, బ్రహ్మ 100 దివ్య యుగాలు అంటే ఒక రోజులో ఒక్కసారి వస్తుంది ఈ అవకాశం. భగవంతుడు మనకి ఈ పరిస్థితిలో మనం వచ్చామంటే భగవంతుడు సాధనతో చైతన్య మహాప్రభు మనకి సాధనతో కృష్ణుడు ప్రేమ అనుకుంటాడు. గతంలో ఏం జరిగింది సార్, సాధనతో మనం వైకుంఠం చేరుకోవచ్చు, కాకపోతే సారూప్యం చేరుకోవచ్చు, సాక్షి చేసుకోవచ్చు, సామ్యం చేరుకోవచ్చు, కానీ కృష్ణుడు ప్రేమను ఎవరు ఇవ్వాల ఇప్పుడు దాకా. అంటే కృష్ణుడితో వ్యక్తిగత సంబంధంలోకి వెళ్ళేదానికి కావాల్సిన సాధన కానీ, కావాల్సినటువంటి సాధకం కానీ అని ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అందుకే అన్ని అవతారాలకి చైతన్య మహాప్రభు వచ్చిన అవతారం అనేది అత్యంత దయాగల, అత్యంత కరుణ స్థితి అనమాట. ఆ రూపం అవతారం అనమాట. అందుకే ఈ రోజు మనం వచ్చేసి హ్యాపీ, ఏ అర్హత లేకపోయినా డైరెక్ట్ గా హరే కృష్ణ మనం చేయగలుగుతున్నాము అని అంటే అది చైతన్య మహాప్రభు దయ. మనం ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉండడం అనేది, ఆ సంప్రదాయానికి మనం కనెక్ట్ అవ్వడం అనేది మన అదృష్టం. అది అఫ్కోర్స్ అదృష్టం నెగిటివ్ చెప్పలేము, కానీ మన సుకృతం కూడా ఉంది. ఇప్పుడు ఆ సుకృతాన్ని మనం వినియోగించుకొని ఎందుకంటే బెటర్ ప్లేస్ లోకి మనం వెళ్ళగలగాలి అంతే. కాబట్టి భగవంతుడు ఎంత దయామేయడం మనకి. సో రేపు క్లాస్ లో మళ్ళీ మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మిగిలిన నెక్స్ట్ 10, 11, 12 శ్లోకాస్ రేపు క్లాస్. సో ఇక్కడ ఈరోజు ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद हरि।